शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రం అవుతుంది. అంటే సూర్యుడు మిత్రస్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రవి గోచారము అంటే సూర్య భగవానుడు 16 జూలై 2026 నుండి 17 ఆగస్టు 2026 మధ్యకాలంలో కర్కాటక రాశిలో మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఈ సంచారము కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే రవి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. 1వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సూర్యుణ్ణి మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే. కనుక ఈ సమయం లోపల మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రతి పని లోపల కూడాను ఆ పనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూలంకషంగా తెలుసుకొని దాని తర్వాత ఆ పనిని ప్రారంభించినట్టయితే మీకు నష్టం జరగకుండా ఉంటుంది. అది మీకు ఇండైరెక్ట్గా ఒక విశ్వాసాన్ని పెంచుతోంది. ఇకపోతే కొన్ని విషయాలను మీరు తగ్గించుకోవాలి. ఏంటంటే జన్మ స్థానం లోపల సంచరిస్తున్నప్పుడు అనవసరమైనటువంటి ఉద్రేకాలు, కోపతాపాలు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక కోపాన్ని, ఉద్రేకాన్ని, తొందరపాటును మీరు కొంత కంట్రోల్ చేసుకోవాలి. ఈ సమయం లోపల ఆరోగ్యంపై మీరు శ్రద్ధ నిలపాలి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల అదనపు బాధ్యతలు మీకు అప్పజెప్పడం మూలకంగా ఆ పని లోపల మీరు ఇన్వాల్వ్ అయి చేయడము, తద్వారా మీకు మానసికంగా ఒక ప్రెషర్ అనేటువంటిది బిల్డప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, అవగాహన లోపం అనేటువంటిది ఈ సమయంలో కనబడుతుంది. కనుక డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా మీరు పనికి సంబంధించినటువంటి వ్యవహారం మట్టుకే డిస్కషన్స్ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే ఇలాంటివి కొన్ని అవరోధాలు మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. తద్వారా మీ ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు డబ్బు మీకు చేతిలో ఉండకపోవడం అనేటువంటిది కనబడుతుంది. కొత్త నిర్ణయాలు తొందరపాటుతో తీసుకుంటారు. దాన్ని కొంత కట్టడి చేయండి. అంటే నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయం లోపల అంత ఉత్తమమైనటువంటిది కాదు. అత్యవసరమైనటువంటి నిర్ణయాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని మట్టుకే మీరు హ్యాండిల్ చేయండి.
లేని విషయాలను ఒకవేళ సమయం ఉన్నట్టయితే దాన్ని వాయిదా వేసుకుని దాని తర్వాత మళ్ళీ మనము నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు కొనసాగుతుంది. కొత్త వ్యాపారాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ నిలపండి. ఇక ఆధ్యాత్మికంగా మీకు బాగా పెరుగుతుంది ఈ సమయం లోపల. అంటే ఒక భావన మీ లోపల కలుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా కొన్ని మంచి పనులు కూడాను పూర్తి అవుతాయి. మానసిక ఆందోళన ఈ సమయం లోపల బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కట్టడి చేసుకోండి. ఇకపోతే ఓవరాల్గా ఈ కర్కాటక రాశిలో సూర్య భగవానుడు సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఒక పాళ్ళు అంటే ఒక 25% మీకు మంచి జరిగేటువంటి అవకాశము ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం. కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వరకు పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు సంచరిస్తున్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్య భగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం,
ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.